ఈరోజు కథ శరణార్థులు. అనగనగా ఒక అడవిలో ఒక ఉడత ఉండేది. ఆ ఉడత ఒక మర్రి చెట్టు త్వరలో కాపురం ఉండేది. ఒకరోజు అది చెట్టు కింద కూర్చుని కాయలు తింటూ ఉండగా సుడిగాలి వచ్చి చిన్న కొమ్మ ఒకటి విరిగి దాని మీద పడింది. ఇది వరకు ఎప్పుడూ దాని మీద ఆకులు రాలుతూ ఉండేవి, కానీ కొమ్మ ఎప్పుడు పడలేదు. అందువల్ల కొమ్మ పడగానే ఆకాశం విరిగి తన మీద పడిందేమో అని గాబరాతో అక్కడి నుంచి గబగబ పరిగెత్తడం మొదలుపెట్టింది. అలా పోతూ ఉండగా దారిలో ఒక కోడిపెట్ట దాన్ని చూసింది. చూసి ఎక్కడికంత గాబరాగా పరిగెత్తిపోతున్నావు అని ఉడతని అడిగింది. అయ్యో, ఇంకేముంది, పరిగెత్తు పరిగెత్తు, ఇప్పుడే ఆకాశం విరిగి నా మీద ఒక చిన్న ముక్క పడింది. ఇక్కడే ఉంటే మళ్ళీ మన మీద పడుతుంది అంది ఉడత కోడిపెట్టతో. ఆ మాటలు వినేసరికి కోడికి కూడా భయం వేసి ఉడత వెంట తాను కూడా గబగబా పరిగెట్టడం మొదలుపెట్టింది. అవి రెండు అలా గాబరాగా పరిగెత్తడం ఒక కుందేలు చూసింది. చూసి ఎందుకు అలా పరిగెడుతున్నారు, సంగతేమిటి అని అడిగింది. అయ్యో, ఇంకేముంది, పరిగెత్తు పరిగెత్తు, ఇప్పుడే ఈ ఉడత మీద ఆకాశం విరిగి ఒక చిన్న ముక్క పడిందంట. ఆ సంగతి అది నాతో చెబితే నేను పారిపోతున్నాను. ఇక్కడే ఉంటే మన మీద మళ్ళీ విరిగి పడుతుంది అంది కోడి రొప్పుతూ. ఆ మాటలు వినేసరికి కుందేలు కూడా బాగా భయం పుట్టి వాళ్ళతో పరిగెత్తడం మొదలుపెట్టింది. మూడూ కలిసి అదే పరుగున పోతూ ఉన్నాయి. అవి మూడు అలా పోతూ ఉండగా వాటిని ఒక బాతు చూసింది. వాటి గాబరా చూసేసరికి దానికి కూడా భయం వేసింది. రెప్పలు టపటపా కొట్టుకుంటూ వచ్చి ఎందుకు అలా పరిగెత్తుకుని పారిపోతున్నారు, ఏంటి మీ హడావిడి అని అడిగింది. అయ్యో, ఇంకేముంది, పరిగెత్తు పరిగెత్తు, ఇప్పుడిప్పుడే ఆకాశం విరిగి ఒక చిన్న ముక్క ఈ ఉడత మీద పడిందంట. ఆ సంగతి కోడితో చెబితే, కోడి నాతో చెబితే నేను పరిగెత్తిపోతున్నాను. ఇక్కడే ఉంటే మళ్ళీ మన మీద పడుతుంది అంది కుందేలు బాతుతో. ఇదంతా వినేసరికి బాతుకు కూడా భయం వేసి తను కూడా వాళ్ళతో పరిగెత్తడం మొదలుపెట్టింది. ఆ నాలుగు కలిసి ఎక్కడా ఆగకుండా పారిపోతూనే ఉన్నాయి. అలా పోతూ ఉండగా ఒక నక్క చూసింది. చూసి అయ్యో, ఏమిటి మీ కంగారు, ఎక్కడికి మా పరుగు, ఆగండి ఆగండి, మీరు అంత రొప్పుతూ పోతున్నారు, ఏమిటి సంగతి అంది నక్క. ఇంకేముంది, పరిగెత్తు పరిగెత్తు, ఇప్పుడిప్పుడే ఆకాశం విరిగి ఈ ఉడత మీద ఒక చిన్న ముక్క పడిందంట. ఆ సంగతి అది కోడితో చెప్తే, కోడి కుందేలుతో చెబితే, కుందేలు నాతో చెబితే నాకు భయం వేసి నేను పారిపోతున్నాను. ఇక్కడే ఉంటే నీ మీద కూడా పడుతుంది. పరిగెత్తు పరిగెత్తు అని బాతు నక్కతో చెప్పింది. నక్క ఫక్కున నవ్వి ఆకాశమే కాదు, ఇంకా ఏది వచ్చి పడ్డా నాకు పర్వాలేదు. హాయిగా నా ఇల్లు ఈ భూమిలో కట్టుకున్నాను. ఏదైనా విరిగిపడితే చప్పును దాంట్లో దూరి దాక్కుంటాను అని గర్వంగా చెప్పింది. ఆ మాటలు విని నక్కబావ, దేవుడులాగా దొరికావు. మేము శరణార్థులం, నీ శరణు కోరి వచ్చాం. కాస్త మాకు కూడా నీ ఇంట్లో చోటిస్తే నీకు ఎంతో పుణ్యం ఉంటుంది అని ఆ నాలుగు అతి దీనంగా అడిగాయి. నక్క తనలో తాను పొంగిపోతూ ఉంది ఆ నాలుగు దొరికినందుకు. కానీ పైకి మాత్రం అబ్బే, నా ఇల్లు చాలా చిన్నది, ఇంతమందికి చోటు లేదు, ఇంకెక్కడన్నా చూసుకోండి అంది. పాపం ఆ మాట వినేసరికి నాలుగు ఎంతో దిగులుపడ్డాయి. అయినా చేసేదేమీ లేక మళ్ళీ నక్కనే బ్రతిమలాడుకున్నాయి. అప్పుడు నక్క అతి కష్టం మీద ఒప్పుకున్నట్లుగా నటించి, సరే రండి, ఏం చేస్తాం, చూస్తూ చూస్తూ శరణార్థులని ఎలా కాదనగలను, కష్టాలు ఎవరికైనా వస్తాయి అని వరుసగా అన్నింటినీ తన సొరంగంలోకి తీసుకుపోయింది. ఆ రోజుకు ఈ రోజుకు ఆ శరణార్థులు బయటకు రాగా ఎవ్వరూ చూడలేదు.